అందరికీ నమస్కారం. నేను నిన్న క్యాటలిస్ట్ ఏపీ ఛానల్లో వీడియో ఇచ్చాను. మరి ఎందుకు కనీసం 200-300 కూడా రాలేదు వ్యూస్. క్యాటలిస్ట్ ఎస్పీ ఛానల్లో పెడుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏకంగా 1,20,000 కోట్లతో 2 లక్షల మందికి ఉపాధి కల్పించే విధంగా అమెరికా బయట అది పెద్ద డేటా సెంటర్ గూగుల్లో పెడుతుంటే దానికి ఆనందించాల్సింది పోయి, సంతోషించాల్సింది పోయి, మరలా పేటీఎం బ్యాచ్, కంపెనిస్టులు అంటే తెలుసు కదా, కమ్యూనిస్టులు అనే బ్యాచ్లో కొంత కంపు కాదు వాళ్ళు, అండ్ పర్యావరణవేత్తలు అని చెప్పి ముసుగున్నటువంటి కొంతమంది పనికిమాలిన బ్యాచ్ కొంతమంది. వీళ్ళంతా ఏమంటున్నారు, ఈ ఏదైతే డేటా సెంటర్ ఉందో అది నార్వేలో పెడతామంటే వాళ్ళు వద్దన్నారు, ఐర్లాండ్లో పెడతామంటే వాళ్ళు వద్దన్నారు. కారణం దానివల్ల భయంకరంగా పర్యావరణానికి హాని జరిగిద్ది. ఏ హాని? భయంకరంగా నీళ్లు వాడతారంట, భయంకరంగా కరెంటు వాడతారంట, దాని నుంచి ఫ్లోరో కార్బన్స్ వచ్చేసి మొత్తం ఓజోన్ పొర దెబ్బతినిద్దంట, చుట్టుపక్కల మొత్తం వచ్చేసి డ్రై అయిపోయిద్దంట. ఇదంతా ఎప్పుడు వీళ్ళు మాట్లాడాలి? గత 2-3 నెలలుగా, కనీసం గత వారంగా. నిన్న ఎప్పుడైతే సంతకాలు అయినాయో ఢిల్లీలో అప్పుడు మొదలెట్టారండి. ఏపీ డెవలప్ కావద్దు, చంద్రబాబు నాయుడికి పేరు రావద్దు. ఓ రకం చెప్పాలంటే ఎన్డీఏకి పేరు రావద్దు, ఎన్డీఏ హయాంలో ఇండియా డెవలప్ కావద్దు. ఇలా బతుకంత ఇదే. ఏం బతుకులు రా బాబు మీ బతుకులు? అసలు కడుపు అన్నమే అంటున్నారా? అసలు ఆడ మాకు ఎదురు కలిపి మాట్లాడుతున్నారు. ఈ గూగుల్లో పెడుతున్న డేటా సెంటర్ ఏదైతే ఉందో అదాని వాళ్ళ కోఆపరేషన్తో ఈ అదాని వాళ్ళు వీళ్ళు మళ్ళీ వీళ్ళతో ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. ఇది అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, అతిపెద్ద డేటా సెంటర్. దీనికి వీళ్ళు వాడబోతుంది గ్రీన్ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ. దీనికి థర్మల్ పవర్ ఏదో కాదు, గ్రీన్ ఎనర్జీ, మొత్తం సోలార్ ప్యానల్స్ అండ్ విండ్ ఎనర్జీ. కొండ మీద పెడతారు. అది హిల్ 2 హిల్ 3 అని చెప్పేసి ఈ ఎండాడ దగ్గర ఉండేది అనమాట. రుషికొండ దాటిన తర్వాత భీమిలికి వెళ్ళేదారు ఎర్రమట్టి దిబ్బలు. ఆ ఎర్రమట్టి దిబ్బలకి ఈ రుషికొండ మధ్యలో ఉండేది ఈ ఏరియా అంతా. అక్కడ ఇస్తున్నారు వీళ్ళకి కొండ ప్రాంతం. గాలి గంటకి 5 కిలోమీటర్ల వేగంతో తిరిగినా సరిపోయింది. విండ్ పవర్ జనరేట్ అయ్యేది. అంటే వాయు శక్తిని ఎనర్జీగా ఏమంటారు, విద్యుత్ శక్తిగా మారుస్తారు. ఓకే, విండ్ మిల్లులు అంటే విండ్ పవర్, సోలార్ ప్యానల్స్. బయట కరెంటు చాలా తక్కువ వాడతారు, అది కూడా ఎమర్జెన్సీ పర్పస్ వాడతారు తప్ప వేరేది కాదు. ఓకే, ఇది. తర్వాత వాటర్, పోలవరం వాటర్, వేరే రిజర్వేర్ వాటర్లో లిమిటెడ్ వేలో వాడతారు. ఈవెన్ వైజాగ్ మున్సిపాలిటీ వాటర్ లిమిటెడ్ వేలో వాడతారు. సముద్రం నుంచి ఈ వాటర్ అనేది ఏదైతే ఉందో దానిని పంపించి కూలింగ్ సిస్టమ్ కోసం దానిని వాడతారు. మీరు అనొచ్చు అందులో ఉప్పు ఉండేది కదా, డీసాలినేషన్ ప్రాసెస్ ఉంది, అది చేస్తారు. సో వాటర్ రిసోర్సెస్ పక్కన సముద్రం దాన్ని వాడుకుంటారు. విండ్ పవర్, సోలార్ పవర్ వాటిని వాడతారు. మొత్తం గ్రీన్ ఎనర్జీ కదా. అండ్ ఈ సముద్రంలో కేబుల్స్ వేయకపోతున్నారు. దీనికి సంబంధించిన మొత్తం ఇక్కడి నుంచి మొత్తం నడిచారు. అతి పెద్ద ప్రాజెక్ట్ అండి. అసలు ఏపీ రూపురేఖలు మారిపోబోతున్నాయి. అండ్ ఎక్కడ కూడా ఏ నష్టం కూడా లేకుండా లక్షల్లో ఉపాధి వచ్చే విధంగా, ఉద్యోగాలు వచ్చే విధంగా, వైజాగ్ అంటే ప్రపంచవ్యాప్తంగా తలమానికొనే విధంగా గొప్ప నగరంగా ఏపీకి సంబంధించి లక్షల కోట్ల డబ్బు వచ్చే విధంగా ఆ సిటీని నిలవబోతాం. టాప్ మోస్ట్ కంపెనీలు మొత్తం ఇప్పుడు క్యూ కడతా ఉన్నాయి. అంత గొప్ప అభివృద్ధి నాయుడు హ్యాండ్ జరుగుతున్న చూసి తట్టుకోలేక ఆనాడు సైబర్ టవర్స్ అని ఒక దాన్ని పట్టుకొచ్చాడు, మైక్రోసాఫ్ట్ని పట్టుకొచ్చాడు ముందుగా. ఇక అంతే తిరుగు లేకుండా ఈరోజు సైబర్ ఒక మహానగరం ఏర్పడింది. కోకాపేట ఏంటి, నానక్రామ్ కూడా ఏంటి, అసలు అద్భుతంగా డెవలప్ అయిపోతున్నాయి. ఇప్పుడు వైజాగ్ కూడా కనీ విని ఎరుగునే విధంగా డెవలప్ కాబోతుంది. ఎందుకంటే పక్కన పోర్ట్ ఉంది అండ్ సీ కేబుల్, సముద్రంలో కేబుల్స్ అయిపోతున్నారు. సో లక్షల కోట్ల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు అండ్ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం డెవలప్ అయిపోయింది. ఇప్పుడు ఇది పెడతాం వల్ల కూడా ఉపయోగం ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ, మెషిన్ లెర్నింగ్ త్రూ, క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ పోతే సింపుల్గా మనకు అర్థమయ్యే భాషలో వ్యవసాయానికి రెగ్యులర్గా ఉండే దాని ఏమంటారు వ్యాపారాలకు సంబంధించి మనం వాడే వాటిలో టెక్నాలజీకి సంబంధించి ఈవెన్ మనకి నార్మల్ సాధారణ పరిపాలన అన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ సంబంధించేసి మురుగునీరు, తాగునీరు, డ్రైనేజీ ఇలా చెప్పుకుంటే ప్రతి దానిలో ఈరోజు టెక్నాలజీ. ఆ టెక్నాలజీ మొత్తం ఇప్పుడు ఇది ఇచ్చింది. టెక్నాలజీ అందుబాటులో ఉంది. హ్యూమన్ అంటారు మ్యాన్ పవర్ బోల్డ్ అంతా మన దగ్గర ఉంది.
విదేశాలు ఉన్నటువంటి వాళ్ళలో అత్యధికులు మా ఇండియా నుంచి ఎవరంటే మన తెలుగు వాళ్ళు వస్తారు, స్వదేశాలకు వస్తారు. ఇంకెంత మించిన అభివృద్ధి ఏం కావాలి, ఇంతమంది సంతోషం ఏం కావాలి? ఎక్కడన్నా ఏదైనా అసలు వంక పెట్టేది ఒకటన్నా ఉందా? ఆ ల్యాండ్స్ కూడా ఏం ల్యాండ్ అవి? గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఇస్తుంది కూడా. చెట్లు గిట్లు కొట్టేయడం అటువంటిది కూడా ఏముండదు. ఒకరు ఎక్కడ కొట్టేది మళ్ళీ దానికి 10 అంతలు చెట్లు వేరే చోట నాటుతారు. ఇంత మంచి జరుగుతుంటే కూడా జరిగే మంచిని చూసి ఓర్వలేక చెడుని దారుణంగా రాస్తూ పోతే అది చూసి నమ్ముతున్న గొర్రెలు బర్రెలు ఇంకొంతమంది. మారండి ఇకనైనా. నేను 2023 నుంచి కూడా చెప్తుంది ఇదే. ఆ వైసీపీ, ఆ జగను, ఆ పేటీఎం బ్యాచ్ వీళ్ళ ట్రాప్లో కనుక మీరు ఉంటే మంచిని కూడా మీరు చూడలేరు. మీ నోటికాడు కూడా మీరే కింద పడేసుకుంటారు. మరలా చెప్తున్నా, కూటమి మీకు నచ్చకపోతే, టీడీపీ నచ్చకపోతే, జనసేన నచ్చకపోతే, బీజేపీ నచ్చకపోతే ఓకే, ఇండిపెండెంట్ ఓటేస్తారా వేసుకోండి. మీరు ఎవరో నించోబెట్టి ఓటేస్తారు వేసుకోండి. వైసీపీగా ఓటేయద్దు, జగన్కిగా జై అనే మాట కూడా రానియద్దు. సో వీడింట్రెస్ట్ మీకు అర్థమైందా? అద్భుతం అండి నాయుడు ఈరోజు చేసింది. అది చూసి తట్టుకోలేక ఓర్వలేక ఈరోజు లోకేష్ దినదినాభివృద్ధి చెందుతూ ఉంటే తండ్రి నుంచి తనేడు కానీ దూసుకుపోతూ ఉంటే చూసి తట్టుకోలేక ఈరోజు విష ప్రచారం మొదలెట్టారు. కానీ కళ్ళ ముందు అంత అభివృద్ధి కనిపిస్తుంటే ఎక్కడ కూడా ఏ విధంగా వినాశం కనపడకుండా అభివృద్ధి మాత్రం కనిపిస్తుంటే దానిని కూడా చూపి అదేదో విధ్వంసం అన్నట్టు మాట్లాడి చెప్పించి కొట్టాలండి. మనం కొట్టవద్దు, సింపుల్గా అన్నట్టుగా అనుకుని పక్కకి వెళ్ళిపోదాం. మన పని మనం చేసుకుందాం, అభివృద్ధిని కొనసాగిద్దాం. ఓవరాల్గా మనస్ఫూర్తిగా నాయుడిని అభినందిస్తూ ఉన్న తండ్రి దగ్గర తనేడుగా లోకేష్ పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఆ ఎన్డీఏలో భాగమైనందుకు పవన్ కళ్యాణ్ సంతోషిస్తూ ఉన్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడిని చూసి డెవలప్మెంట్ అంటే చంద్రబాబు అంటే డెవలప్మెంట్ అన్నట్టుగా ఈరోజు కేంద్ర మంత్రులు సైతం మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికన్నా నాయుడు గొప్పతనం ఏంటో తెలుసుకోండి. నాయుడు అనేవాడు, చంద్రబాబు నాయుడు అనేవాడు వ్యక్తి ఫ్యూచర్ ఫోర్కాస్టింగ్ లో అతన్ని మించినోడు లేడు రాడు. చంద్రబాబు నాయుడు తెలుగువాడిగా పుట్టడం మన అదృష్టం. ఈరోజు ఆయన కొడుకు ఆయన మించి అద్భుతంగా ముందుకెళ్తా ఉన్నాడు. పార్టీని సమన్వయం చేసుకుంటున్నారు. ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీలు కలుపుకొని ముందుకెళ్తున్నారు. సరే, వీళ్ళ విషయంలో చేస్తున్న తప్పిదాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి నేను మాట్లాడతా. ఎస్పెషల్లీ ఉద్యోగులకు సంబంధించి వీడియో కూడా ఖచ్చితంగా చేస్తారు రేపు మాపం. అంతిమంగా నేను చెప్పేది, పాలన అంటే ఎలా ఉండకూడదో చూపించినాడు జగన్మోహన్ రెడ్డి, పాలన అంటే ఎలా ఉండాలి ఏంటో చూపిస్తున్నవాడు చంద్రబాబు నాయుడు. కలిసి మెలిసి ముందుకు వెళ్తే ఎంత గొప్ప అవధి చెందుతామో చూపిస్తున్న వాళ్ళు ఎన్డీఏ, దట్ మీన్స్ పవన్ కళ్యాణ్, బీజేపీ, మన చంద్రబాబు నాయుడు. ఓవరాల్గా ఏపీకి స్వర్ణయుగం మరెంతో దూరంలో లేదు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారే దూరం మరెంతో దూరంలో లేదు. స్వర్ణాంధ్రగా మారే సమయం మరెంతో దూరంలో లేదు. ఓవరాల్గా ఇకనైనా ఆ వైసీపీకి దూరం జరగండి, ఆ వైసీపీ అభిమానికి దూరం జరగండి. కూట మీద విషం చెమ్మలు చూస్తూ ఉన్నట్టయితే వారిని దూరం పెట్టండి.